హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కిచిడి చేద్దాం. చాలా హెల్తీ ఫుడ్ అండి, అది అందరూ తినొచ్చు. ముందుగా బియ్యం, పెసరపప్పు కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవి కట్ చేసుకోవాలి. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, ఆలు వేస్తున్నానండి. కూరగాయ ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది. చాలా జలుబు, ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్. కానీ కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయాలని రికార్డ్ చేస్తున్నా. గొంతు కొంచెం బాగాలేదు, ఏమనుకోకండి. కిచిడి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చండి. హ్యాపీగా ఉంటుంది, మన స్టమక్ మనకు థ్యాంక్ యూ చెప్తుంది కిచిడి తిన్నప్పుడు. గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపట్లాడించాలి. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడాక ఆనియన్ వేయాలి. ముందుగా ఆనియన్ తర్వాత క్యారెట్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఏవి ఉంటే అవి వేసుకోవాలి. ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, ఆలు ఇవన్నీ వేసి ఒక 5 మినిట్స్ మంచిగా సాల్ట్ వేసి కలిపి ఫ్రై చేసుకోవాలండి. వీడియోస్ కన్సిస్టెన్సీతో చేస్తేనే వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబ్స్ అవుతారండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, నాకు ఇష్టం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను. ఇప్పుడు బాగా కలిపి కిచిడి చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలిపి మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ కూరగాయ ముక్కలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మంచి వాసన వస్తుందండి. ఆరోమాకి మా బాబు వచ్చి చూస్తున్నాడు. గుమగుమలాడిపోతుంది. ఏంటి గుమగుమ అని అడుగుతారు పక్కింటి వాళ్ళు కూడా. ఇప్పుడు ఫ్రెండ్స్ జోక్ చేసిన. ఇప్పుడు బియ్యం పప్పు నానబెట్టుకున్నాం కదండి, కొలతతో వాటర్ పోసుకోవాలి. ఇలా మన చేతితో తెలిసిపోతుంది. ఇలా జోక్స్ వస్తాయి ఫ్రెండ్స్, పట్టించుకోకండి. చెప్పిన కదా ముందే, కొంచెం ఇట్లా అలవాటు అయింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ ఈ పప్పు బియ్యంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోస్ చేస్తున్న కొద్దీ, ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ పోతాయండి. నేను అదే అలవాటు చేసుకుంటున్నాను, కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయాలని. కలిపి ఇలా చూసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టేయాలి. 10 మినిట్స్కి కిచిడి రెడీ అవుతుందండి. మూత పెట్టేసిన తర్వాత పొయ్యి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి కిచిడి. బియ్యం పప్పు అన్నంతా ఉడికిపోయింది, కిచిడి రెడీ అయింది ఫ్రెండ్స్. మంచి అరోమాతో బాగుంటుంది కిచిడి. ఇంత లాంగ్ వీడియోస్ ఎందుకు అంటే వ్యూస్ అవర్స్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ వస్తారని లాంగ్ వీడియోస్ తీయడం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.